తెలంగాణలో అమర్నాథ్ యాత్రగా పిలువబడే ఓ ప్రత్యేకమైన శైవ క్షేత్రం సలేశ్వరం. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ సందర్భంగా జరిగే ఈ జాతర ఈసారి ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. ఈ వీడియోలో ఈ యాత్ర విశిష్టత, అడవి మార్గం, ఆలయ చరిత్ర, భక్తుల ప్రయాణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నల్లమల అడవుల్లోని అమరావతి టైగర్ రిజర్వ్ మధ్యలో కొలువయ్యున్న సలేశ్వర క్షేత్రం సహజ సౌందర్యం, ఆధ్యాత్మికత కలబోతుగా భక్తుల మనసు దోచుకుంటుంది. కృష్ణానది తీరాన అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ కొండల మధ్య 4.5 కిలోమీటర్ల నడక తర్వాత దర్శనమిచ్చే దేవస్థానం ఇది. ఈసారి జాతర ఏప్రిల్ 11 నుంచి 13 వరకు నిర్వహించబడుతుంది. చెంచు ప్రజలు ముందస్తుగా రహదారులను సిద్ధం చేస్తున్నారు. రాంపూర్, బల్మూరు, లింగాల ప్రాంతాల చెంచుపల్లెల్లో అన్నదాన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సలేశ్వర క్షేత్రంలో ప్రత్యేకత, ఇక్కడ పూజలు చెంచు పెద్దలే నిర్వహిస్తారు. పురాతన శివలింగం ఏటా ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తారు. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని తెలంగాణ అమర్నాథ్ అని కూడా పిలుస్తారు. అడవి మార్గం గుండా 20 కిలోమీటర్లు వాహనాల్లో, తర్వాత 4.5 కిలోమీటర్లు నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. డిపో రోహిత్ గోపిడి గారు చెప్తున్నారు, ప్లాస్టిక్, మత్తు పదార్థాలు, మంటలు పూర్తిగా నిషేధం. ఊపిరితిత్తులకి ప్రమాదం ఉన్నవారు, చిన్న పిల్లలు ముందుగా చర్చించుకుని వెళ్ళాలి. ప్రకృతి, భక్తి, అనుభూతి అన్నీ కలిపే ఈ సలేశ్వర యాత్రకు మీరు కూడా వెళ్ళిరండి.